మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. భగవంత్ కేసరి వచ్చి 3 నెలలు దాటింది. బాలకృష్ణ బాబీ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీలీల MBBS ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉంది. మరి అనిల్ రావిపూడి ఏం చేస్తున్నాడు అంటే ఆల్రెడీ 2 సార్లు డైరెక్ట్ చేసిన హీరో కోసం కథ రాస్తున్నాడు. అనిల్ నెక్స్ట్ మూవీ హీరో ఎవరో చూసేద్దామా? భగవంత్ కేసరి హిట్ తర్వాత అనిల్ రావిపూడి సినిమాపై రకరకాల వార్తలొచ్చాయి. రాజా ది గ్రేట్ తర్వాత మరోసారి రవితేజాని డైరెక్ట్ చేస్తారన్నారు. చిరంజీవి కోసం ఒక ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తానన్న న్యూస్ కూడా బయటకొచ్చింది. రవితేజానేమో హరీష్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు. చిరంజీవి విశ్వంబర సెట్స్ లోకి అడుగు పెట్టేశాడు. ఇక మిగిలిన వెంకటేష్ ఆప్షనే ఫైనల్ అయ్యేలా కనిపిస్తోంది. సుప్రీం నుంచి F3 వరకు అనిల్ వరుస సినిమాలను దిల్ రాజు నిర్మించాడు. 6వసారి హిట్ కాంబో రిపీట్ అవుతోంది. ఇందులో హీరోగా వెంకటేష్ నటిస్తాడని సమాచారం. F2 ఫ్రాంచైజీ మూవీ కాకుండా ఎంటర్టైన్మెంట్ మూవీ తీస్తారని తెలిసింది. సైంత ఫ్లాప్ అయిన అనిల్ రావిపూడే కాదు, త్రివిక్రమ్ మూవీలో హీరోగా వెంకి పేరు వినిపించడం విశేషం. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ బన్నీ సినిమా చేయాల్సి ఉంది. పుష్ప 2 ఇప్పట్లో పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. అలవైకుంఠపురంలో రిలీజ్ 4 ఏళ్లు దాటినా అల్లు అర్జున్ గడ్డం గెటప్ నుంచి బయటపడలేదు. పుష్ప 2కు గుమ్మడికాయ కొడితే కానీ లుక్ మార్చలేరు. దీనికి ఏడాది టైం ఉండడంతో ఈలోగా వెంకటేష్, నాని హీరోలుగా గురూజీ ఒక ఫ్యామిలీ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ వెంకిని ఇంతవరకు డైరెక్ట్ చేయకపోయినా మల్లీశ్వరి, నువ్వు లేక నేను లేను సినిమాలకు కథ, మాటలు రాశాడు త్రివిక్రమ్.